శ్రీ వెంకటేశ్వర స్వామికి తన గానామృతంతో స్వర సేవ చేస్తున్న పద్మశ్రీ శోభారాజు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హైదరాబాద్ లో అన్నమయ్యపురంలో అన్నమయ్య భావన వాహిని ద్వారా అనేక మందికి, వేలాది మందికి సంగీత జ్ఞానాన్ని అందిస్తున్న శోభారాజు గారి గురించి ఇవాళ మనం అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం మేడం, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో స్వరసిద్ధి వెంకటేశ్వర స్వామికి 5 రోజుల అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ కూడా నేను అడగగానే ఎంత లేట్ నైట్ అయినా గానీ ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు మేడం. సంతోషం. మేడం, స్వరసిద్ధి వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు మీరు శిఖర ప్రతిష్ట, కుంభాభిషేకం చేస్తున్నారు. 5 రోజుల పాటు ఎంతో ఘనంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి మేడం? కుంభాభిషేకం అంటే దేవాలయం కొత్త శక్తిని సంతరించుకుంటుంది. దేవాలయంలో ఉన్న దేవతామూర్తులు మళ్ళీ కొత్త జీవాన్ని పుంజుకుంటారు. స్వామికి శక్తి లేదని కాదు, సూక్ష్మ రూపంలో ఉన్న స్వామికి మనం శక్తిని ఇవ్వాల్సిన పని లేదు. విగ్రహ రూపంలో ఉన్న స్వామికి మనం భక్తితో, సంకీర్తనతో, వేదోచ్చారణతో, మంత్రాలతో, ధ్యానంతో, షోడశోపచార పూజలతో, యంత్ర ప్రతిష్టతో శక్తిని మనం ఆవాహన చేస్తాం ఆ విగ్రహంలోకి. తిరుపతిలో అలాంటివి ఎన్నో జరిగాయి కాబట్టి, ఎంతో మంది వాగ్గేయకారులు పాడారు కాబట్టి నిరంతరం యంత్రం మారుతూ ఉంటుంది. కొంతకాలం గడిచాక ఆ యంత్రం కొన్ని కోట్ల జపం చేసి ఆ యంత్రం పెడతారు స్వామి కింద. అందుకే అంత శక్తి ఉంటుంది. ఆ ప్రక్రియ అంతా కొంతకాలం పడుతుంది చేయాలంటే. హోమాది కార్యక్రమాలు అవి చేయాలంటే అవన్నీ చేయడానికి మేము 5 రోజులు అనుకున్నాం. ఆ 5 రోజుల్లో దాదాపు 20 మంది ఋత్విక్కులు, 25 మంది ఋత్విక్కులు, మళ్ళీ 5 మంది వంట బ్రాహ్మలు, మొత్తం 30 మంది కార్యక్రమాన్ని చేయడానికి వచ్చారు. ఆ కార్యక్రమం జరపడమే ముఖ్యంగా నేను చాలా రోజుల నుండి ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఆ శక్తి ఉంటేనే భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరడం కానీ, బాధ ఉంటే తొలగిపోవడం కానీ, ప్రదక్షిణలు చేయమంటారు. ఆ శక్తి వాళ్ళకి అటువంటి ఉపశమనం కానీ, కోరిన కోరిక నెరవేరడం కానీ చేస్తుంది. అది అన్నమయ్యపురం ప్రతిష్ట చాలా ఏళ్ళైందమ్మా. అంటే 2009లో ప్రతిష్ట అయింది. ఇప్పుడు ఇంకా కుంభాభిషేకం చేద్దాము అని ఈ సంవత్సరం చివరి ముహూర్తం ఇది. ఇది పోతే ఇంకా లేవు. మళ్ళీ వచ్చే ఏడాది క్రోధినామ సంవత్సరం, క్రోధం. అందుకని నేను ఈ ముహూర్తం ఎన్నుకొని ఎలాగైనా స్వామి కుంభాభిషేకం జరిపించాలి. నా దగ్గర వనరుల పరిమితి చాలా పరిమితంగా ఉన్నాయి. ఎలా జరుగుతుందో చూస్తా స్వామి, నువ్వు ఎలా నెరవేరుస్తావో అన్న ఒక శరణాగతి తత్వంతో నేను చేస్తున్న కార్యక్రమం. మేడం, అసలు హైదరాబాద్ అంటేనే కాంక్రీట్ జంగిల్, ఐటీ హబ్ అంటారు. ఇలాంటి చోట ఒక అన్నమయ్యపురం అనే ఆధ్యాత్మిక సంస్థని ఏర్పాటు చేయాలనే సంకల్పం ఎందుకు వచ్చింది మీకు? ఇలాంటి చోట, కార్పొరేట్ సంస్థలు ఉన్న చోట దైవ బలం చాలా కావాలి కదా అందరికి. అవును మేడం. ఆత్మశక్తి అందరూ పెంచుకోవాలి కదా. అప్పట్లో ఇంత ప్రచారంగా లేదమ్మా ఈ ప్లేస్. ఇంత రద్దీ కూడా లేదు. ఎవరు ఉండేవారు కాదు. ఈ చుట్టుపక్కల కొండలు, గుట్టలు, పాములు అలా ఉంది. అప్పుడు మాకు ఇక్కడ 1.5 acres ఇచ్చామన్నారు. అప్పటికి హైటెక్ సిటీ కట్టి అందులో కూడా ఎవరు రాలేదు. ఇంకా ఒక జిఈ ఉండేది. అప్పుడు మాకు ఇక్కడ ఇచ్చారు. ఆ స్థలం సరిపోదు యూనివర్సిటీకి అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడగడం, ఆయన ఇందులో నువ్వు ఏదన్నా చేసి చూపించమ్మా, తర్వాత ఇస్తాను ఇంకా అన్నారు. ఇప్పటికే నేను ఎల్ఎన్టీకి ఇచ్చినందుకు నన్ను అసెంబ్లీలో అంటున్నారు, నువ్వు ఏదైనా చేస్తే ఇస్తానమ్మా అన్నారు. సరే అని చెప్పి నేను ఈ మందిరం కట్టడం అంటే సింపుల్ గా ఉండింది. ఇప్పుడు రెనోవేట్ చేసాం. ఇది మందిరం కట్టిన తర్వాత ఇనాగ్రేషన్ కి ఆయన్ని పిలవడం, మీరు ల్యాండ్ ఇస్తామన్నారు ఇంకా అంటే, ఆయన పాపం జాయింట్ కలెక్టర్ని పిలిచి ఇక్కడ ఖాళీ స్థలాలు ఏమున్నాయండి. ఆ తర్వాత కొన్ని దుష్ట శక్తులు మూలాన కుదరలేదు. ఇంత పరిమిత భూమిలోనే ఈ కార్యక్రమం చేస్తూ వచ్చామన్నమాట. అప్పట్లో ఏమీ లేదు.
ఇది వచ్చిన తర్వాత చాలా వచ్చే చుట్టుపక్కల అంతా కచ్చడా రోడ్డు ఉండేది ఎక్కడ, విద్యుత్ దీపాలు కూడా లేవు. ఇప్పుడు చాలా హైటెక్ సిటీ అంటే కొత్త నగరం లాగా ఏర్పడుతుంది. ఇటీవలి కాలంలో మళ్ళీ చంద్రబాబు గారిని ఎప్పుడైనా కలిసారా మేడం? నేను వారిని కొత్తగా సీఎం అయ్యారు చూసారా మళ్ళీ లాస్ట్ టైం ఓడిపోయారు ఎలక్షన్స్. అంతకుముందు గెలిచారు. అప్పుడు గ్రీట్ చేయడానికి వెళ్ళాను. తర్వాత మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ కలుద్దాం అని చెప్పారు ఆయన. మళ్ళీ రాష్ట్రం విభజన కావడం, అది హైదరాబాద్, ఆయన బెజవాడకు వెళ్ళిపోవడం, గుంటూరు రాజధానిలో. మళ్ళీ నేను ఎందుచేతనో నా కార్యక్రమాల మూలన కావచ్చు హడావుడి ఎక్కువైంది, నేను మీట్ అవ్వలేకపోయాను. తర్వాత మొన్న ఈ మధ్య ఈ ల్యాండ్ ఇచ్చింది ఆయన కాబట్టి వారికి కృతజ్ఞతగా నేను వారిని పిలవాలి అని అనుకుని 40 ఏళ్ళు అయింది అన్నమాచార్య భావనవాహిని ప్రారంభించి. అందులో కుంభాభిషేకం అంటే ఒక మైల్ స్టోన్ కదా, పిలుద్దాము అని చెప్పి వెళ్ళాను, మీట్ అయ్యాను. వారు తప్పకుండా వచ్చేవాళ్ళమ్మా, సంతోషాలు అప్రిషియేట్ చేశారు. మళ్ళీ మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నారు. తప్పకుండా వస్తాను, వచ్చేవాడిని. ఈ ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నాను, ఇది అయిపోయాక తప్పనిసరిగా వస్తాను. అన్నమయ్య భావన వాహిని సంస్థ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని వేల మందికి సంగీత జ్ఞానాన్ని అందించారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది మేడం? అంటే సిస్టమేటిక్ గా నా దగ్గర కనీసం ఒక 6 నెలలు నేర్చుకున్న వాళ్ళు మటుకు కౌంట్ చేస్తే ఒక 25,000 మంది పైగా నేర్చుకున్నారమ్మా అన్నమాచార్య భవనం. తర్వాత చిన్న చిన్న వర్క్ షాప్స్ లో నేర్చుకున్న వాళ్ళు వేలల్లో ఉంటారు. అయితే భవిష్యత్ తరాలకి మన సంస్కృతి సంప్రదాయాలని ముందుకు తీసుకువెళ్లడంలో ఖచ్చితంగా సంగీతానికి ప్రధాన పాత్ర మేడం. కొత్త పిల్లలు వస్తూ ఉన్నారా? వాళ్ళల్లో లెర్నింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారా మేడం? ఆసక్తి చూపిస్తున్నారా? సర్ప్రైజింగ్లీ వాళ్ళు చాలా చక్కటి మెరిట్ ఉన్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ తెలివితేటల ప్రమాణం కూడా ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఆకర్షణలు చుట్టూతా ఆ టీవీ, ఈ టీవీ, బీటీవీ, ఈ టీవీ ఏమేమో ఉన్నాయి. వాళ్ళు రియాలిటీ షోస్ కండక్ట్ చేస్తారు, అందులో పోతే సడన్ క్విక్ రికగ్నిషన్ ఫేమస్ అయిపోవచ్చు. అవన్నీ మంచివే, వాళ్ళకి మంచి అవకాశాలు, అందులో పాడాలి కూడా. కాకపోతే అదే ఫోకస్ అయిపోతే మటుకు కష్టమా మేడం? సంగీత జ్ఞానాన్ని సముపార్జించాలన్నా, సంగీతం నేర్చుకోవాలన్నా, లలిత కళల్ని వంట పట్టించుకోవాలన్నా అదృష్టం ఉండాలి, లేదంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అని కూడా అంటుంటారు. ఇది నిజమా మేడం? అభిరుచి ఏర్పడింది అంటే తప్పనిసరిగా పూర్వజన్మ పుణ్యం ఉండే ఉంటుందండి. అట్లా అని చెప్పి నాకు పుణ్యం లేదు నేను నేర్చుకోను అనక్కర్లేదు. నేర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తే తప్పకుండా నేర్చుకుంటారు. ఆ ప్రయత్నం చేయడంలోనే మీకు పూర్వజన్మ పుణ్యం ఉంది తెలుస్తుంది తప్ప. సంకల్ప బలం కూడా ఉండాలి, స్వామివారి అనుగ్రహం ఉండాలి. మీరు ఇందాక అందరికి పంచిన జ్ఞాపికల్లో నేను ఒక విషయం గమనించాను మేడం. నా జీవితాన్ని నీకు ముడుపు కట్టాను, నీ కీర్తనే నాకు శ్వాస. ఎంత అద్భుతమైన మాటలు! ఎందుకు మీరు స్వామివారిని ఇంత గొప్పగా హృదయంలోకి తీసుకున్నారు? ఖచ్చితంగా దీని వెనక బలమైన కారణాలు ఉండే ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి మీ బాల్యంలో వేసిన ముద్రలు కూడా కావచ్చు. ఏమైనా ఉన్నాయా మేడం మాతో షేర్ చేసుకోవడానికి? చిన్నప్పటి నుండి నాకు భగవంతుడు అంటే విపరీతమైన ప్రీతి ఉంది. అది ఎందుకు అనంటే పూర్వజన్మకే ఆపాదించాలి. కాకపోతే నేను పెరుగుతూ తెలుసుకున్న తత్వం ఏంటంటే, అసలు తెలుసుకోవాల్సిన సత్యం ఇదే, అణువణువున వ్యాపించి ఉన్న సత్యం ఇదే. అది తెలుసుకుంటే, ఏ చదువు తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోని అవసరం లేదో ఆ చదువు ఇదే అని ప్రహ్లాదుడు చెప్పాడు కదా. అలాంటి సత్యం అన్నమాచార్య కీర్తనల్లో మెండుగా ఉంది తల్లి. ప్రతి కీర్తన ఆ సత్యాన్ని ప్రతిపాదిస్తుంది. ఎందుకు దేవుడు అంటే ఏర్పడింది అంటే ఆయన సత్యం గనక, అతను నిత్యుడు గనక. మీకు టెంపరీ ఉద్యోగం ఇస్తే తీసుకుంటారా? పర్మనెంట్ ఉద్యోగం ఇస్తానంటే పర్మనెంటే కావాలి. పర్మనెంట్ భగవంతుడికి ఉంది, అందుకని నాకు ఇష్టం. నిత్యుడు, సత్యుడు ఆయన. శోభారాజ్ గారు అనగానే మాకు సంగీతం, అన్నమయ్య, శ్రీవారు ఎలా గుర్తొస్తారో ఆవిడ మెడలోని ఆ డాలర్ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది మేడం. ఏంటి దాని వెనక రీజన్? ఎప్పుడు మీ ఒంటి మీదే ఉంటుంది కదా.
ఇది నాకు వాయుపురిలో నేను క్లాసెస్ కండక్ట్ చేసేదాన్ని. 3 ఏళ్ళు అక్కడ చేశాను. అప్పుడు లలితా రామన్ అని ఒక ఆమె అప్పటికి 75 ఏళ్ళు ఉంటాయి. చాలా పెద్ద ఆవిడ. నన్ను కూతురు అనేది. కానీ నాకు స్టూడెంట్ ఆమె. ఆమె నేను అక్కడి నుండి వచ్చేస్తున్నప్పుడు $1 నీకు నేను ఇవ్వాలి, $1 ఇవ్వాలి, $1 ఇవ్వాలి అంటాను. అంటే తీసుకుంటాను మామే అని చెప్తున్నాను, కానీ నేను ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. ఇంత లోపల 3 ఏళ్ల తర్వాత జూబ్లీ హిల్స్ కి వచ్చేసాను. అపార్ట్మెంట్ కి ఒక రెంట్ కి వచ్చేసాను. జూబ్లీ హిల్స్ కి వచ్చేసిన తర్వాత ఏం చేసింది, 2 బస్సులు మారి నా దగ్గరకు వచ్చి కర్ర పట్టుకుని, పద నేను నీకు పెండెంట్ చేయాలన్నాను, పద నేను తీసుకుపోతానంటే ఆమె అంత కష్టపడి ఇష్టంగా వచ్చింది, పోదామని అనుకున్నాను. మా అక్కయ్య ఉంది రమక్క అని, ఇప్పుడు కూడా వచ్చింది తను. తర్వాత ఇంకో అమ్మాయి కూడా వచ్చింది లత అని, ఇప్పుడు మా చైర్మన్ కూతురు. వాళ్ళిద్దరూ నన్ను ఎస్కార్ట్ చేశారు. మామి నేను వెళ్ళాము. టోబర్మల్ల ఒక షాప్ ఉంది టోబర్మల్, ఆ షాప్ లోకి తీసుకెళ్ళింది ఆమె. తీసుకెళ్ళి ఆ ఓనర్ కి చెప్పింది, ఇట్లా నా కూతురు లాగా ఈమె నాకు, నేను పెండెంట్ చేయాలనుకుంటున్నా అంటే నేను డిజైన్ చేస్తాను. ఇది చిన్న లాకెట్ గా డిజైన్ చేసి ఓం నమో నారాయణాయ రావాలి, శంఖ చక్రాలు ఉండాలి, ఇక్కడ అన్నమయ్య ఉండాలి, ఇక్కడ వెంకటేశ్వరుడు ఉండాలి అని చెప్పి నేను చెప్పాను డిజైన్ చేసి. ఎంత అవుతుందంటే అప్పట్లో 1,00,000 చెప్పాడు. అమ్మో మామి ఇంత పెద్దది నేను తీసుకోను అని చెప్పేసి లేచేసాను. తీసుకో అంటుంది ఆమె. నేను అంతది పెద్దది యాక్సెప్ట్ చేయను. నాకు ఎందుకు ఐడియా లేదా ఎంత అవుతుందని నాకు బాధేస్తుంది. సరే నేను వచ్చేసేస్తుంటే మా రమక్క ఇది డిజైన్ చేసిన పేపర్ తీసి పెట్టుకుంది. తను తీసి పెట్టుకొని 600 అన్నమయ్య జయంతి వచ్చింది 2008 లో. అప్పటికి కరెక్ట్ గా నేను అన్నమాచార్య కీర్తనలు పాడబట్టి 30 సంవత్సరాలు. ఆ సందర్భంగా తను మా అక్క చెల్లెళ్ళు అందరు కలుసుకుని కొంచెం వేసుకుని ఈ డిజైన్ దగ్గర పెట్టుకుని చేయించాలి అని అనుకుని నాకు ఫోన్లో చెప్పారు. మేమందరం నీకు ఇది చేస్తామంటే లాస్ట్ లో చెప్పారు నాకు. చెప్తే అప్పుడు నేను ఇక్కడ నీకు ఎవరైనా తెలుసుంటే చేయించు అంటే ఒక ఆమె చేసి ఇచ్చింది. వాళ్ళు పే చేశారు. ఇది ఆమె తీసుకుని నాకు 600 అన్నమయ్య జయంతి సందర్భంగా ఇక్కడే పెద్ద స్టేజ్ వేసి మంచి ప్రోగ్రాం చేసాం. అప్పుడు నా మెళ్ళో వేసి, ఈ అమ్మాయికి అప్పట్లో ఉన్న అమ్మాయి వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఒక అలవాటు ఉంది, అవసరం వచ్చినప్పుడల్లా అమ్మేస్తూ ఉంటుంది, ఇది అమ్మకుండా చూసుకునే బాధ్యత మీదని చెప్పి వెళ్ళిపోయింది. సో ఇది నాకు ఇష్టమైన స్వామి, నా బ్రతుకు అర్థాన్ని కల్పించిన వాగ్గేయకారుడు. ఇద్దరు ఉన్నారు. ఓం నమో నారాయణాయ చాలా పవర్ఫుల్ అష్టాక్షరి మంత్రం. నేను ముందర చాలా ఉపాసన చేసుకున్న మంత్రం అది. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మీరు శ్రీ వెంకటేశ్వరుడికి ఎంతో సేవ చేశారు. అలాంటి శోభమ్మ టీటీడీకి ఎందుకు దూరం అయ్యారు? హైదరాబాద్ కి ఎందుకు పరిమితం అయ్యారు? తిరుపతి వదిలి వస్తాను అని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చుని అన్నమయ్య కథ రాశాను. అక్కడ కూర్చుని ఇందిరారమణ తెచ్చి ఇయ్యరో మాకిటువలే అటువంటి కీర్తనలు స్వరపరిచాను. తర్వాత అక్కడి గుళ్ళన్నిటిలో నేను ప్రోగ్రామ్స్ వేసుకొని తరచు పాడుతుండేదాన్ని. రాములవారి టెంపుల్ ఏంటి, తిరుచానూరు ఏంటి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఏంటి, కపిల తీర్థం ఏంటి, కొండకెళ్ళడం ఏంటి, ఇది వెంకన్న పాదాలు, ఇవన్నీ నాకు చాలా ఫేవరెట్ స్పాట్స్. నేను కాన్సర్ట్స్ పాడిన పాటలు, ఆ మెమరీస్ నాకు ఇప్పటికీ కూడా చాలా ఒక రకమైన నాస్టాల్జియా ఫీల్ అవుతాను. అటువంటి ప్లేస్ ని నేను వదిలి వస్తానని కలలో కూడా ఊహించలేదు. అటువంటిది ఒక సన్నివేశం వచ్చింది, అది మార్చడానికి ప్రయత్నం చేశాను, మారలేదు. దాంతో నేను నిర్ణయించుకున్నాను చేయాలని.
రావడం ఎవరికి ఇష్టం లేదు, ఈవో గారికి కూడా ఇష్టం లేదు. కానీ నేను అప్పట్లో చిన్న వయసు, బహుశా ఇప్పుడైతే నేను కేర్ చేసేదాన్ని కాదే. కాకపోతే అప్పట్లో సున్నితమైన మనసు ఉండడం, ఆలోచన తీరు ఒక రకంగా ఉండడం వలన నేను రాజీనామా చేసి ఈవో గారికి ఇష్టం లేకపోయినా సరే మళ్ళీ లెటర్ రాసి ఒప్పించుకుని వచ్చేసాను. అన్నమయ్యపురానికి తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ నుంచి ఏమైనా సహాయం అందిందా మేడం మీరు చేస్తున్న కార్యక్రమాలకు గాని? నాకు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ఆర్థికపరమైన సపోర్ట్ రాలేదు, కానీ మారల్ సపోర్ట్ అంటారు, నైతిక బలం ఆయన ఇచ్చినంత మరెవరు ఇవ్వలేదు కదా. నిజం. ఆయన వ్యక్తిగతమైన కార్యక్రమాలనండి, అంటే ఇంట్లో పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్స్ అలాంటివి జరిగినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారు, భారత రాష్ట్రపతి వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలుస్తాడు ఆయన. ముందు నాది 1 hour ప్రోగ్రాం పెట్టి వాళ్ళు విన్న తర్వాత వాళ్ళ చేత నాకు బోకే ఇప్పించి షీఈ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ అన్నమాచార్య అని చెప్పేవారు. ఇదంతా అయ్యాక మళ్ళీ వాళ్ళు భోంచేసేవాళ్ళు. భోంచేస్తూ కూడా విని అలవాట్లేదు ఆయన. ఆ సంస్కారానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత అసెంబ్లీ సెషన్ బిగినింగ్ కి పాడేదాన్ని, కన్క్లూడింగ్ సెషన్ కి పాడేదాన్ని. ఆయన 10,000 శేషుల పడగల మయము ఆ పాట పాడండి అనేవాడు. అదిగో అల్లదిగోకి, ఇలాగా పురుషోత్తమ పాడండి ఆ పాట, ఇలా అడిగి చాలా ఇష్టంగా తల ఊపుతూ వినేవారు. తర్వాత ఒక్కసారి ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ లో కూడా నా ప్రోగ్రాం పెట్టారు. భానుమతి గారి చేత నాకు ఆనర్ చేయించి ఆమె మీ జన్మ ధన్యం అన్నది. శోభరాజు గారిని మెడ్రాస్ కూడా పంపించండి అని అడిగింది ఎన్టీ రామారావు గారిని. ఇలా ఇంత అభిమానం ఉన్న చీఫ్ మినిస్టర్ని నేను చూడలేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో లవకుశ చూసి దేవుడు దేవుడు ఆయన నేను ఎప్పుడన్నా చూడగలుగుతాను ఆయనను అని అనుకున్న ఎన్టీ రామారావు గారు ఇంతలా అభిమానించి ఇష్టపడి పాట వినడం, మా ప్రోగ్రామ్స్కి రావడం చాలా గొప్ప విశేషం. తర్వాత అది కంటిన్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన చూసి అది కంటిన్యూ అయింది. అది కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన పాపము నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు గారు. ఆయన పద్మశ్రీకి రికమెండ్ చేస్తున్నాం ఆమె పేరు అనంటే ఇంకెవరిది పంపించకండి, ఆమెది ఒక్కటే పంపించండి అన్నారట. నేను నాకు వచ్చిన తర్వాత బోకే తీసుకుని వెళ్ళి ఇచ్చి థ్యాంక్స్ సార్ అని చెప్పాను అనమాట. అంతకుముందు నేను మీట్ అవ్వలే, ఇక్కడికి వచ్చారు మేము పిలిస్తే ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ ఇది నేను థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను. అలాగా ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ ఒక్కొక్క అభిమానాన్ని వ్యక్తం చేశారు. మరి ఈయన కేసీఆర్ గారు వచ్చారు. రాగానే ఆయన ఆయత చండీ యాగం అని చేశారు. అందులో పాడేందుకు పిలిచారు, నేను పాడాను, వచ్చేసాను. ఆయన అప్పట్లో మళ్ళీ కలుద్దామని చెప్పిన విషయం నాకు గుర్తుంది. నేను కూడా అవును సార్ నేను మీట్ అవ్వాలని కూడా అడిగాను. తప్పకుండా మీట్ అవుదామమ్మా, మళ్ళీ మీట్ అవుదాం అన్నారు. మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏం అడ్డుపడిందో మరి భగవంతుడికి తెలియాలి. నేను ప్రయత్నం చేయలేదని కాదు, ఆయనకి ఇష్టం లేదని కాదు. ఆయనకి ఇష్టం లేకపోతే నన్ను పిలిచి ఎందుకు పాడించుకుంటారు? నాకు చీర సారె అన్నీ పెట్టారు. ప్రోగ్రాం పాడిన తర్వాత చాలా గౌరవం ఇచ్చారు. కవిత వాళ్ళ కేసీఆర్ భార్య. మళ్ళీ నేను చూడలేదు వాళ్ళని. ఫస్ట్ ఆయత చండీ యాగం ఫస్ట్ టైం గెలిచారు చూడు, అప్పుడు చూసాను అంతే. ఏమంటేనమ్మా, ఈ లోకంలో మీరు అంటే నాకు ఇష్టం అనుకోండి, అవతల మనిషి ఎట్లా ఉంటాడంటే వీళ్ళ ఇష్టాన్ని ఎట్లా చేర్చాలి, ఏం చెబితే వీళ్ళ రిలేషన్ బ్రేక్ అవుతుంది, ఏం చెబితే ఆవిడకి ప్రోత్సాహం రాకుండా ఉంటుంది, ఇట్లా ఆలోచన చేసేవాళ్ళు, కృషి చేసేవాళ్ళు 98% ఉంటారు. 2% మంచి వాళ్ళు ఉండొచ్చేమో. ఆ 2% మంచి వాళ్ళతోనే ఈ రోజు సొసైటీ సమాజం ఇలా ముందుకెళ్తుంది కదా మేడం. ఖచ్చితంగా అది నిత్యం నారాయణుడి నామస్మరణ చేస్తూ ఆయన నామ జపంలోనే మునిగితేలే శోభమ్మ గారి దినచర్య ఎలా ఉంటుంది? ఒకప్పుడు దినచర్య అంటే నేను అన్నమాచార్య ప్రాజెక్ట్ కొత్త రోజుల్లో
నేను ప్రోగ్రామ్ వెళ్తానంటే తప్పనిసరిగా తలంటుకునేదాన్ని, యోగా చేసేదాన్ని, ప్రాణాయామం చేసేదాన్ని. తర్వాత వివేకానంద లిటరేచర్ అంటే నాకు చాలా ఇష్టం. అవే కరేజ్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని రాసుకొని నేను స్టేజ్ మీద ఇలా పెట్టుకునేదాన్ని. అట్ మై విల్ మౌంటైన్స్ విల్ క్రంబుల్ అని రాసుకుని స్టేజ్ మీద నా పాటల పుస్తకాల్లో ఉండేవన్నమాట. అవి చూసుకుంటే నాకు ఎనర్జీ వచ్చేది. నేను పాడేదానికి ఒక కాన్ఫిడెన్స్ కోసం ప్రయత్నం చేసేదాన్ని. ఇవన్నీ సాధనలు ఉండేవి. తర్వాత ఏమైందంటే ఈ అప్పట్లో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్లో చూడండి, మాకు ఒక హాల్ ఉండిపోయింది. నేను అక్కడ క్లాస్ తీసుకోవచ్చు. తర్వాత అన్నమాచార్య ఫెస్టివల్ వచ్చిందనుకోండి, గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అన్ని పూలు అలంకరించేస్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లైటింగ్ అరేంజ్మెంట్ చేసేస్తారు. పబ్లిసిటీ వాళ్ళు వచ్చి మైక్స్ అవన్నీ పెడతారు. ప్రింటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్విటేషన్స్ వేసేస్తారు. ప్రెస్ వాళ్ళు, ఏ డిపార్ట్మెంట్కు మాకు అకంపెనీమెంట్స్ ఉన్నారు, అపాయింటెడ్ అకంపెనీమెంట్స్ ఉన్నారు. మాకు ఒక వ్యాన్ ఉండేది, డొక్కు వ్యాన్ అనుకోండి, వెళ్ళేవాళ్ళం దాంట్లో. దేని గురించి నేను ఆలోచన చేయాలి? నా పాట, నా ఆరోగ్యం. ఇప్పుడు నేను అది రిజైన్ చేసి వచ్చాక నా దగ్గర వనరులు లేవు. నేను పాడితే వచ్చే పారితోషికంతో చెయ్యాలి. అప్పుడు ఏమైంది, ఏదో ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడుకొని ఆ ప్రయత్నంలో ఈ డిసిప్లిన్ అంతా కొంచెం చెదరడం. ఇప్పుడు ఈ ప్రోగ్రామే తీసుకోండి, నేను కొంచెం వాక్ చేసి, కొంచెం పూజ చేసుకొని, మెడిటేషన్ చేసుకొని, ప్రాణాయామం చేసుకుంటే నా కంఠం ఒక రకంగా ఉంటుంది. ఇవేవి చేయలేకుండా కొన్నాళ్ల పాటు జరిపిందనుకో, నేను అశక్తురాలుగా ఫీల్ అవుతాను, పాడలేను. కాకపోతే భగవంతుడి సేవ కోసం చేస్తున్నాను కాబట్టి నేను పాడినన్ని నాళ్ళు ఈ కుంభాభిషేకం చేయలేకపోయాను. అందుకని స్వామి ఏమన్నాడు, కొంచెం నాకు హాల్ట్ ఇచ్చారా, నువ్వు కొన్నాళ్ళు ఊరుకొని నా పని చేయ ముందు అని. స్వామి గుడి కట్టాక కుంభాభిషేకం చెయ్యాలి కదా. అందుకని నేను ఈ కార్యక్రమం అయిపోయాక మళ్ళీ నేను పూర్వపు క్రమశిక్షణ తెచ్చుకొని మళ్ళీ పాడి ఆ సమయంలో మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాను తల్లి. నీ ప్రశ్న ఏంటి ఇంతకీ? మీరు ఇలాగే దినచర్య ఇలాగే ఉంటుంది? దినచర్య ఏమంటుందంటే, ఇప్పుడు ఈ కుంభాభిషేకం జరగాలి, దీనికి ఏం కావాలి అని ఆలోచనే తప్ప నా క్రమశిక్ష ఇప్పుడు 10 అయిపోయిందా? ఎంత టైం? 10 అవుతుంది మేడం. నేను ఇంతవరకు తినలే. అవును, ఇది అయ్యాక ఎప్పుడో ఇస్తారు, అప్పుడు తినకపోతే యాసిడిటీ, తింటే ఇండైజెషన్, ఇలా ఆరోగ్యం దెబ్బతింటూనే ఉంటుంది మరి. కానీ నేను క్రమశిక్షణకు మళ్ళీ రావాలి. అన్నమయ్య భావన వాహిని ద్వారా మీరు భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అనే ఒక అద్భుతమైన ట్యాగ్ లైన్ ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ రాగానే నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదైనా చేయగలిగారా మేడం? నిజంగా దీని ద్వారా అవుతుందా? నేను పాడిన చోటల్లా ఇంకా అర్లియర్ డేస్ లో పాడిన చోటల్లా ఇట్లా కూర్చొని మెడిటేషన్ చేసే వాళ్ళని చూసేదాన్ని. రామకృష్ణ మఠంలో పాడినప్పుడు, తర్వాత వర్షం పడుతుంటే ఆర్గనైజర్స్ గొడుగులు బట్టి మీరు పాడండి మేము పట్టుకుంటాం. మదనపల్లిలో నాకు గుర్తుంది, ఆడియన్స్ అందరు షేడ్స్ కిందికి వెళ్ళిపోయారు. బిల్డింగ్ కి ఇట్లా షేడ్ ఉంటుంది కదా, దాని కిందికి వెళ్ళిపోయి ఇట్లా వింటున్నారు. అట్లాంటి అనుభూతి నాకు ఒక ఆలోచన ఇచ్చింది. పాడుతుంటే వీళ్ళు ఒక అనుభూతికి లోనవుతున్నారు, నేను అనుభూతికి లోనవుతున్నాను, వీళ్ళు అనుభూతికి లోనవుతున్నారా అంటే అవుతున్నారు అని తెలిసింది. ఏమంటారు, ప్రోగ్రామ్ అయ్యాక మాకు తిరుపతి వెళ్ళినట్టు అయిందండి, మాకు ఎన్నో బాధలు ఉన్నాయండి, అన్ని మర్చిపోయి కాసేపు 2.5 గంటల సేపు మేము హాయిగా ఉన్నామండి, లేదా ఏంటో చెప్తారు మెడిటేషన్ జరిగిందని. ఇలా వాళ్ళ సంస్కారానుసారం ఏదో ఒక కాంప్లిమెంట్ చెప్పేవారు నాకు, వాళ్ళ అనుభవం చెప్పేవాళ్ళు. అయితే నేను అనేది ఏమంటే, ఈ సంగీతానికి ఒక శక్తి ఉందని నాకు నా అనుభవం ద్వారా తెలిసింది. సో ఆ 2.5 గంటల సేపు ఎవరు చెడ్డ ఆలోచన చేస్తుంటారు? అదిగో పాడుతుంటే, కొండల్లో నెలకొన్న పాడుతుంటే చాలా ప్రిడామినెంట్ బ్యాడ్ క్వాలిటీ ఉంటే తప్ప మంచి చెడుల మిశ్రమం ఎవరికైనా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒక అనుభూతికి లోనైన వాళ్ళు.
ఒక లల్కి లోనైన వాడిని, ఒక నిశ్శబ్దత, ఒక దివ్యానుభూతికి లోనైన వాడిని. అది మనం కంటిన్యూస్ గా కల్టివేట్ చేయగలిగితే యోగా, ధ్యానం. ఇప్పుడు ఫుడ్ ఉంది. రామకృష్ణ పరమహంస ఒకటి చెప్తారు. ఆయన ఒకరింటికి భోజనం వెళ్ళినప్పుడు ఆయనకు స్పూన్ దొంగలించుకోవాలని ఆలోచన వచ్చింది. ఏంటి, నేనేంటి, నా సాధన ఏంటి, నాకు ఇట్లా ఆలోచన రావడం ఏంటి అని ఆయన పరిశీలనగా ఫోకస్ చేసి చూస్తే ఆ వండిన అమ్మాయి వాళ్ళ ఇంటి నుండి రోజు దొంగలించబోతుంది. అది భోజనానికి అంత శక్తి ఉంది. నువ్వు ప్రేమగా సమర్పిస్తే అవతల వాడికి ఆరోగ్యంగా ఉంటుంది. బాగన్నా వచ్చాడు వీడు భోజనానికి, ఇప్పుడు నేను వండి పెట్టాలి అని తిట్టుకుంటూ వండి పెట్టామనుకో అనారోగ్యం అవుతుంది. అందుకనే పెద్ద స్వామీజీలు ఏం చేశారంటే, ఏదైనా తినవలసి వచ్చినప్పుడు భగవన్నామం స్మరించుకుని భగవంతుడికి అర్పించి ప్రసాదంగా స్వీకరించినప్పుడు అందులో చెడిపోతుంది అని అంటారు. మేడం, శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటారు కదా, సంగీతానికి పశుపక్ష్యాదులు, పాములు, శిశువులు కూడా పరవశిస్తాయి అంటారు. అలాంటి సంగీతం ఇప్పుడు కాస్త పాశ్చాత్య ధోరణులను తీసుకుంటోంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం సంప్రదాయ సంగీతాన్ని ఎలా కాపాడుకోవాలంటారు? నిజానికి మధ్యలో కొంతకాలం చాలా కర్ణాటక సంగీతం కానీ, హిందుస్థానీ సంగీతం కానీ ఒక థ్రెట్ కి లోనైంది. అవును మేడం. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నారు, చాలా మంది నేర్చుకుంటున్నారు, చాలా మంది పాడుతున్నారు. కాబట్టి దానికి చావు లేదమ్మా సంగీతానికి. కాకపోతే పాశ్చాత్య సంగీతం కూడా ఎందుకు చెడ్డదైంది? అది కూడా కరెక్టే, సంగీతమే కదా అది కూడా. సంగీతం చాలా అద్భుతమైన సంగీతం వాళ్ళది. ఏ పాట వాళ్ళకి తీసుకున్నా మనం చక్కగా పాడుకుంటే అది ఒక అనుభూతిని ఇస్తుంది. కరెక్టే. కాకపోతే రాక్ మ్యూజిక్ అని ఉంది ఒకటి. అది ట్యాప్ చేస్తూ స్టాప్ బ్రేకింగ్ మై హార్ట్ మాట్లాడుతుంటే పాడుతుంటే నరాలు ఎక్కువ ఉత్తేజానికి లోనే చిట్లిపోతాయేమో అనే భయం కలిగిస్తుంది కదా. అట్లాంటి మ్యూజిక్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పెద్ద ప్రయోజనం ఉండదు సరిగదా, చెడుపు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి మన సంగీతమే గొప్పది. గొప్పది తప్పకుండా, వాళ్ళ సంగీతంలో కూడా మంచి విషయాలు ఉన్నాయి. ఈ రెండు కలిపినప్పుడు ఇంకా అద్భుతమైన ఎఫెక్ట్ కూడా వస్తుంది. అవును, ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ అంటే ఎట్లా పడితే అట్లా చేయడం కాదు, మంచిగా మెలోడీ దెబ్బ తినకుండా కొంత హార్మోనీ యాడ్ చేసినప్పుడు బ్యూటిఫుల్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఏ సంగీతం ప్రశాంతతనిస్తుంది, ఏ సంగీతం నరాలకు కామ్నెస్ ఇస్తుంది, ఏ సంగీతం మూలాన మనసు ప్రశాంతత చెందుతుంది, ఏ సంగీతం మూలాన లౌకికాతీతమైన అనుభూతికి సంగీతం తీసుకెళ్తుంది. నేను చెప్తాను, మ్యూజిక్ ఈజ్ ఏ న్యాచురల్ ట్రాన్స్పోర్టేషన్ టు మెడిటేషన్ అని. అందరూ ప్రయత్నం చేస్తారు ఇట్లా కూర్చుని మెడిటేషన్. ఏంట్రబ్బా ఇంకా ఆలోచనలు వస్తున్నాయి, బాధపడతారు. ఒక పాట నేర్చుకుని పాట పాడడం వలన సంగీతానుసారంగా మనసు వెళ్తూ ఉంటుంది, తెలియకుండా మెడిటేషన్ వస్తుంది సింగర్స్ అందరికీ. అట్లా కాన్సంట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అన్నమాచార్య కీర్తనలో నేను అది విని చేసిన ప్రక్రియ కాదు, కళ్ళు మూసుకొని పాడడం చిన్నతనం నుండి అబ్బిన గుణం అది. కళ్ళు వెలుపల మరువక లోపల లేదు అంటాడు అన్నమయ్య. బాహ్యాన్ని మర్చిపోతే గాని లోపల దృష్టి రాదు అని. అలా నేను అప్రయత్నంగా, మరి పూర్వజన్మ సాధన ఉందో నాకు తెలియదు, అప్రయత్నంగా కళ్ళు మూసుకుని పాడడం అలవాటైంది. లోపల తత్వం అనుభూతులకి రావడం మొదలైంది. కళ్ళు తెరిచి పాడుతూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉండేది. కళ్ళు మూసుకుంటే పాట మొత్తం ప్రపంచం అవుట్ అయిపోతుంది మెల్లిగా. ఒక జ్యోతి, ఒక కాంతి కనపడుతూ ఉంటుంది, ఒక పాట నేను పాడేదే వినపడుతూ ఉంటుంది. నేను ఉండను, ఎవరు ఉండరు, లిజనర్స్ ఉండరు, ఒక అనుభూతి, ఒక కాంతి మటుకు మిగిలిన అనుభూతి నాకు ఉంది. అందుకని నేను కళ్ళు మూసుకుని పాడుతున్నాను అని ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. నన్ను ఫస్ట్ టైం నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు, రేడియో ఆడిషన్కి వెళ్ళినప్పుడు
రజనీకాంతరావు గారు ఆ పిల్ల ఎవరని మన శ్రీరంగం గోపాలరత్నం గారు పిలిచి స్పెషల్ గా అప్రిషియేట్ చేసి నెత్తి మీద చేయి పెట్టి తట్టి బాగుంది ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ రజనీకాంతరావు గారు అడిగారు, నువ్వు ఒక పాట పాడు అని. మళ్ళీ నేను కళ్ళు మూసుకుని పాడితే, కళ్ళు ఎందుకు మూసుకుంటావు, తెరిచి పాడు అని అడిగాను. ఏంటి కళ్ళు మూసుకుని పాడడం అని. అప్పుడు నేను జవాబు చెప్పలేకపోయాను, ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాను అనేది నాకు తెలియదు. నాకు అది సహజ స్థితి. ఇప్పుడు కొంత అనలిటికల్ పవర్ ఉండబట్టి నేను ఆలోచన చేసి చెప్తున్నాను ఈ ప్రశ్నకి జవాబు. ఏమని, ఎందుకు కళ్ళు మూసుకుంటాం? కళ్ళు మూసుకుంటే అంతర్దృష్టి వస్తుంది, కళ్ళు తెరిస్తే బహిర్దృష్టి, ప్రపంచం కనపడుతుంది. కళ్ళు మూసుకుంటే లోపల ఉన్న తత్వం కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ తల్లి.